హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్. టీటీడీ సంచలన నిర్ణయం, ఇకపై ఆన్లైన్ సేవలకు ఆధార్తో అనుసంధానం అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 35,825 మంది తలానీలాలు సమర్పించారు. వారు తమ మొక్కులు చెల్లించారు. ఆ ఒక్కరోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3,83,00,000 ఆదాయం వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగ్లా కాటేజీల వరకు క్యూ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది ఆహారం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం పంపిణీ చేశారు. తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలనపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి దర్శనం, టికెట్ల డూప్లికేషన్, నకిలీ వెబ్సైట్ల ఆవిర్భావం, ఆన్లైన్ దరఖాస్తులు, అవకతవకలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా భక్తులకు అందించే ఆన్లైన్ సేవలన్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు ఆదేశించారు. ఆన్లైన్ సేవలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం వల్ల పారదర్శకత వస్తుందని మరియు మధ్యవర్తి వ్యవస్థను తొలగిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం భక్తులు ఆన్లైన్లో టీటీడీ దర్శనం టికెట్లు, వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ మరియు ఇతర సేవలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ దళారుల బెడద తప్పట్లేదని, వారిని నియంత్రించేందుకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని శ్యామలరావు అన్నారు. ఇందుకోసం యుఐడిఏఐ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. భక్తుల గుర్తింపు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ లాంటివి ఆధార్ ద్వారా సులభతరం అవుతాయని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.